చేవల్ల మున్సిపాలిటీలోని 12వ వార్డు సభ్యులైనటువంటి కాంతు గారు ఉన్నారు. మనతో పాటు వారు ఎలా ప్రచారం చేస్తున్నారండి? ఇలా ప్రజల అభిమానంతో ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. మేము చేస్తామనే పనులు అభివృద్ధి చేస్తామనే నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. చాలా సంతోషం. ఒకరు ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తి మధుసూదన్ గారు ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఎలా జరుగుతుందండి ప్రచారం. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఎమ్మెల్యే కాళ యాదన్న గారు ఉన్నారు. అలాగే ఇక్కడ దేవర సమతా వెంకటరెడ్డి కూడా పర్సనల్ గా వాళ్ళ సొంత నిధులతో చేసిన పనులను చూసి పబ్లిక్ ఓటర్స్ అంతా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులు అవుతున్నారని నా యొక్క ఒపీనియన్. మరొకరు కూడా ఈ ప్రచారంలో ఉన్నారు, కదీర్ గారు అనే వ్యక్తి. ఎలా ఉందండి మీ ప్రచారం? బాగుంది, అద్భుతంగా స్పందన వస్తూ ఉంది. ముఖ్యంగా మా ఈ చేవెళ్ల ప్రాంత మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం అనేది చాలా మంచి విషయము. మరి డివిఆర్ అన్న గారి గురించి, మా ఎమ్మెల్యే కాళ యాదవ్ గురించి చెప్పాలంటే చేవెళ్ల మున్సిపాలిటీని ఆదర్శవంతంగా మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ఆశయంగా రాజీ లేని పోరాటం, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా ప్రజలందరి శ్రేయస్సు కోరుకునే శ్రామికుడు డివిఆర్ అన్న. ఆయనకు తోడు కాళ యాదన్న. మా డివిఆర్ అన్న మంచోడు, మంచితనం, సేవ చేసే గుణం, పని చేసే మనిషి, ప్రజలలో ఉండే మనిషి, పిలిస్తే పలికే మనిషి, పని చేసే మనిషి కాబట్టి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాము. ఆయనను గెలిపించాలంటే మన కౌన్సిలర్, మన వార్డు కౌన్సిలర్ స్వాతి శ్రీకాంత్ రెడ్డి గారిని గెలిపించాలి. ఇవాళ పక్కపాటలు కొత్త పాట అందుకున్నారు. మేం గిట్ట డిఆర్ అన్న మనుషులం భయ మా గిట్ట ఓటేయండి. అట్లా మనం నమ్మద్దు. మన గుర్తు చేతి గుర్తు, మన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మన పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి అండగా, అభివృద్ధి చేసేవారికి తోడుగా, కలిసి కట్టుగా, ఒకే జట్టుగా, పదునైన పట్టుగా మనమందరం పట్టుబట్టి పంతం బట్టి పనులన్నీ పక్కన పెట్టి 11వ తేదీ నాడు జరగబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీ తోటి స్వాతి శ్రీకాంత్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటా ఉన్నాను. ఒక్క విషయం, మా చేవెళ్లకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర మీకు చెప్పదలుచుకున్నా. చేవెళ్ల గుట్ట మీద ఉన్నాడు దేవుడు వెంకన్న. చేవెళ్ల గుట్ట మీద ఉన్నాడు దేవుడు వెంకన్న. చేవెళ్ల ప్రజల గుండెల్లో ఉన్నాడు దేవర వెంకన్న. బాగుందన్న, బాగుంది ప్రచారం, బాగుంది. ఆయన మంచి వ్యక్తి, అందుబాటులో ఉంటాడు. యువతకు గాని ఎవరైనా ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాడు. గతంలో కూడా చాలా చేసిండు ఊరికి. ఆయన వస్తే మంచి చేస్తాడని మేము అనుకుంటున్నాం అన్న. రోడ్లు అవి చేసిరన్న, రోడ్లు గాని, ఇప్పుడు డ్రైనేజీ గాని, రోడ్లు గాని, ఎందుకు గుడి కట్టియడం గాని అన్ని కొన్ని పనులు చేసిరన్న వాళ్ళు గతంలో. ఇప్పుడు కూడా చేస్తారని అనుకుంటున్నాం. ఇక అది మేము మనసులో కన్నా అట్లా డైరెక్ట్ మేము చెప్పలేం కదా. అది మా మనసులో మా గుర్తుంది. ఎవరు మంచి అభివృద్ధి చేశారో వాళ్ళ మనసులో పెట్టుకొని వేస్తాం అన్న. గెలుస్తారు, నీళ్ళలో ఉన్నాడని మేము అనుకుంటున్నాం అన్న. భాగంగా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. మరి వెంకటరెడ్డి ఎలాంటి మనిషి అనేది తెలుసుకుందాం మనం. నా పేరు కమలమ్మ, వడ్డే కమలమ్మ, వడ్డే అంజయ్య. ఎలా ఉంది ప్రచారం? మంచిగా మా పటేల్ రావాలని చూస్తున్నాం. ఎలాంటి వ్యక్తి అయినా మంచోడు, మాకు అన్ని పనులు చేస్తున్నాడు. నాకు నా కొడుకు వచ్చిన హెల్ప్ చేసిండు, నా మనమరాలకు హెల్ప్ చేసిండు. మళ్ళా కూడా ఇల్లుకు హెల్ప్ చేస్తాను. నేను ఎవరిని అడగలేను, ఆయనకే అడిగినా. ఆయన ఒక దేవుడు, ఆయన రావాలి నాకు. ఆదిరెడ్డి పటేల్ కూడా మంచోడు, శైలజమ్మ మంచిది, సమతమ్మ మంచిది. వాళ్ళు రావాలి నాకు. వాళ్ళు వస్తే నాకు ఒక దేవుడు వచ్చినట్టే. ఈ దేవుడి మీద దేవుడే. నా పేరు ఒగ్గు విట్టులయ్య, చేవెళ్ల గ్రామము, భగత్ సింగ్ కాలనీ. మేము ఇప్పుడే కాదు, గతం నుంచి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వదలలేము, ఇప్పుడు కూడా వదలము. ఏ మనిషి అయినా కానీ కూడా కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ఓటేస్తాము. ఇప్పుడు డివిఆర్ అంటే చేవెళ్ల గ్రామ వాస్తవ్యుడు దేవర వెంకటరెడ్డి అని ఆయన నిలబడ్డాడు, చైర్మన్ అభ్యర్థిగా నిలబడ్డాడు. ఆయనకు తప్పకుండా ఓటేస్తాము. ఇంతకు ముందు కోఆపరేటివ్ చైర్మన్ గా ఉండి కూడా పేదలను ఆదుకున్నాడు, అందరిని ఆదుకుంటుండు. చిన్న పెద్ద కులము అది ఏది తేడా లేకుండా అందరిని ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన మాకు నచ్చిండు. కాబట్టి ఆయనను చైర్మన్ గా కావాలని మేము డివిఆర్ కు
హస్తం గుర్తుకు మనం పెద్ద మెజార్టీతోనే ఆయనను ఓటు వేయాలనుకుంటున్నాము.